నిడదవోలు పట్టణ రూపురేఖలు సమూలంగా మార్చి ప్రత్యేక పట్టణంగా తీర్చిదిద్దేందుకు సాయశక్తులా కృషి చేస్తామని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. నిడదవోలు పురపాలక సంఘ కార్యాలయంలో కౌన్సిల్ సాధారణ సమావేశం మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ అధ్యక్షతన నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ ఎక్స్ అఫీషియో సభ్యుడి హోదాలో హాజరయ్యారు. కౌన్సిలర్ సమావేశంలో ప్రవేశపెట్టిన వివిధ అంశాలపై చర్చించి కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలియజేశారు. దుర్గేష్ మాట్లాడుతూ నిడదవోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు తాను అన్ని విధాలా కృషి చేస్తున్నానని, దీనిలో భాగంగానే అఖండ గోదావరి ప్రాజెక్టు, టెంపుల్ టూరిజం, గోదావరి పుష్కరాల నిధులు, NREGS నిధుల నుంచి నిడదవోలు నియోజకవర్గాన్ని మునిపెన్నడూ లేని విధంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ నిధులను సక్రమంగా వినియోగిస్తూ నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు, నిడదవోలు పురపాలక సంఘ కార్యవర్గం కృషి చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ సహాయ సహకారాలు అందించి నిడదవోలును మరింత అభివృద్ధి పరిచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నిడదవోలు పట్టణం అభివృద్ధి కోసం ఇప్పటికే 90 లక్షల రూపాయల నిధులు తీసుకురావడం జరిగిందన్నారు. అంతేకాక రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా పట్టణ అభివృద్ధి కోసం దాదాపు ₹1 కోటి నిధులు తీసుకువస్తున్నామన్నారు. ఇవే కాక కేంద్ర ప్రభుత్వ పథకమైన శాస్కి ద్వారా 98 కోట్ల రూపాయలతో అఖండ గోదావరి ప్రాజెక్టును చేపడుతున్నామన్నారు. 177 కోట్లతో అంటే 98 కోట్ల రూపాయలు అఖండ గోదావరి ప్రాజెక్టుకి, మిగిలిన అమౌంట్ 78 కోట్లు 79 కోట్లు మన గండికోట ప్రాజెక్టుకి శాంక్షన్ చేశారు. దాన్ని మనం డిపిఆర్ ఇమ్మన్నారు. డిపిఆర్ ఇమ్మన్నప్పుడు నేను వారు ముందు పెట్టినటువంటి డిపిఆర్ కాకుండా అక్కడ వారు ముందు పెట్టింది ఏంటంటే మన హేవలాక్ బ్రిడ్జ్ ఉంది కదా రాజమండ్రిలో, ఆ పాత గోదావరి బ్రిడ్జిని సుందరీకరించి దాని మీద వేసైడ్ రెస్టారెంట్స్ పెట్టి అక్కడి నుంచి మధ్యలోంచి మెట్లతోటి కింద బ్రిడ్జి లంకన అందులోకి దిగి అక్కడ రిసార్ట్స్ కట్టుకుని ఆ రిసార్ట్స్లో జనానికి తీసుకురావడానికి కడియం నర్సరీస్ని కలిపి మొత్తంగా గోదావరి పరివాహక ప్రాంతాన్ని సుందరంగా తయారు చేయడానికి వీలుగా దాన్ని శాంక్షన్ చేశాను. అప్పుడు నేను ఇంటర్వ్యూని అయ్యి నేను చెప్పింది ఏంటంటే దాన్ని నిడదవోలు కూడా ఎక్స్టెండ్ చేయండి అని చెప్పాను. ఆ డిపిఆర్లో మనకిప్పుడు మన కాలం ఏదైతే ఉందో గోదావరి కాలం, ఆ కాలంలో బోటింగ్ యాక్టివిటీ వస్తుంది. తర్వాత రెస్టారెంట్స్ కడతారు. అదేవిధంగా కోట సత్యం తల్లి టెంపుల్ని డెవలప్ చేసేదానికి కూడా ఆ డిపిఆర్లో పెట్టించారు. కేవలం 27 లక్షలతో మాత్రమే కొంతవరకు మాత్రమే పని జరిగింది. దానికి ఇప్పుడు ఎస్టిమేషన్ చేయించాం. ఎస్టిమేషన్ చేస్తే మొత్తం మీద దానికి ₹3 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. దాన్ని ఒక మంచి ఇండోర్ స్టేడియంగా తయారు చేయగలుగుతున్నారు. దానికి మనం కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అప్రోచ్ అవ్వాలి. ఇక్కడ మనకి అంత ఫండ్ ఉండవు. అందువల్ల క్రీడా వికాస్ అనేటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాని కింద నిన్ననే నేను లెటర్ పంపించాను. ఆ రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మాకు శాంక్షన్ చేయమని చెప్పి అడగడం జరుగుతుంది. ఇవాళ మళ్ళీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గరే ఉన్నాయి కాబట్టి ఈ శాఖలో ముఖ్యంగా జల్ జీవన్ మిషన్ ఆయన దగ్గర ఉంది. అమృత అయితే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. కానీ ఏదైనా ఆయన ఒక ప్రత్యేక శ్రద్ధ చూపించి దీని మీద ఫండ్ని మళ్ళీ మొబిలైజ్ చేసి దీన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగా అమృత్ పథకం కింద మనకి మంచినీటిని సరఫరా చేసేటువంటి కార్యక్రమానికి కూడా త్వరలోనే, అంటే వెంటనే పూర్తవుతుంది కదా, త్వరలో ప్రారంభం జరగడానికి దాని మీద కూడా కృషి చేస్తా ఉన్నాం.